హాయ్ అండి. హాయ్ సార్. ఇది చూడండి. నమస్కారం అండి. చూడండి, పొద్దున్నే ఒక దరిద్రం చూడాల్సి వస్తుంది. ఈ రోజా, నగరి రోజా శానిటైజర్ మర్చిపోయావా? షటప్. డ్రెస్ అంత ఏం చెప్తారు? మీరు ఆ ఫోటో చూసారు, ఎక్కడ ఏ దేశంలో ఉందో అది చూసారా మీరు? నాకు తెలీదు. ఏ దేశం? ఇటలీలో. ఇది ఇప్పుడు ఇటలీలోదా ఈ ఫోటో? అది ఇటలీ ప్యారిస్ వెళ్ళింది. ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. చూసారా ఈ ఫోటో? చూసారా మేడం గారు ఇటలీలో చిల్ అవుతున్నారు అనమాట. చిల్లంటే బొక్కడి పోతాం. చిల్లంటే కూల్ రాదా? ఈ మాటలు, అంతకు ముందు మాట్లాడిన మాటలు నేను ఒకసారి వినిపిస్తాను. వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో అక్రప్రియకు మన సంప్రదాయాన్ని శుద్ధపోసైన రోజా గారు ఒక చీర బొట్టు పెట్టుకోకుండా మగాడిలాగా చుడిదారు వేసుకొని వెళ్ళే నువ్వు కూడా సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే, ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. మహిళలు పైజమా దుపట్టా వేసుకొని తిరుగుతారా అని విమర్శించారు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. మహిళలు సిగ్గులో తలంచుకునే పరిస్థితికి వచ్చింది. ఇటలీ వీధుల్లో మన సాంప్రదాయాన్ని ఎలా ప్రదర్శిస్తుందో, ఎలా తిరుగుతుందో, ఏం వేసుకొని తిరుగుతుందో ఒకసారి చూడండి మీరు. పైకి దీని పెక్కలు చూసావు భయ్యా? ఎన్ని కొండలెక్కితే మనకి ఇలా వస్తాయి. దావే దా మెత్తకి తొక్కేవే పబ్లిక్. నేను ఈ రోజు వరకు రాజకీయాల్లో మేకప్ వేసుకొని ఎక్కడికి వెళ్ళింది లేదు. ఓటుకు వస్తే అబద్ధం తప్ప. సాంప్రదాయానికి గౌరవించి ఒక చీర కట్టుతో వస్తే వచ్చింద్రా ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ వల్లిస్తుంది. అంటే ఏమిటి? మగాళ్ళలాగా అంటే చుడిదారు పైజమా వేసుకొని తిరుగుతుందంట. నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో నన్ను రాసి ఉంటేనే తింటాను. గుర్తుపెట్టుకో. అది సాంప్రదాయమైన డ్రెస్. అది నార్త్ ఇండియాలో చుడిదారు పైజమా అంటే అది ఒక పద్ధతైన డ్రెస్. ఇది చూసు జాగ్రత్త, చదువుకుంటే బాగుంటాం. మనం ఎందుకున్నాం అని కాదు, ఏదైనా నేర్చుకోవాలి, కష్టపడాలి. అలా తినేసి కూర్చుంటే ఏటి వస్తా చెప్పు. ఇప్పుడు ఇది ఎట్లాంటి బట్టలు వేసుకొని తిరుగుతుందో చూడండి మీరు. చూడండి ఎలా ఉందో దాని అవతారం, అది దాని యాషం. లేడీస్ డీసెన్సీ ఉండాలా ఏంటో మాటలు. పులిలో పులి యాషం వేసినట్టు ఉంది ఇప్పుడు. అది వెళ్తా బంగ్లాదేశ్ మీద వెళ్ళినట్టు ఉంది. నాకు అర్థం కాలేదు సార్. పొరపాటున బంగ్లాదేశ్ లో అట్లా కాలు పెట్టి అక్కడ ఎక్కువసేపు కూడా. కొంతమందికి లెగ్ ఉంటుంది, కొంతమందికి టంగులో ఉంటుంది, దీనికి బాడీ మొత్తం ఉంది. ఏంటి సార్ అది? ఐరన్. అసలు ఆ కాలు పెట్టేసరికి ఈ రోజు హసీనా గారు అక్కడి నుంచి ఇక పారిపోయి దేశం వదిలి పారిపోయారు. ఐరన్ లేడీ. కరెక్ట్ భయ్యా, ఎగ్జాక్ట్ గా నేను ఇదే చెప్తున్నాను. ఇంకా అటు నుంచి అటు వెళ్ళి చిన్నగా నీటి ఏనుగు, ముళ్ళ పంది. నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను బతకను, నేను బతకను. విషయం ఎక్కడ, ఎండిది ఎక్కడ, కత్తి ఎక్కడ? చూడండి కాలు మీద టాటూలు చూడండి. ఒక కాలు మీద కాదు, ఉండకూడని చోట కూడా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అక్కడ కూడా టాటూలు వేసింది. అది కాలా లేకపోతే ఇంకా దాన్ని ఏమంటారు? నాకు దాన్ని కాలని కూడా సార్. పిక్కలు మంచి గట్టిగా ఉన్నాయి. అదే కరెంట్ పోలే, కరెంటు పోలు కాదు, ఏనుగు పాదం ఉంటది చూసారా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? దోశలు, ఇడ్లీలు ఏది వదిలిపెట్ట. బాగా క్లోజ్ ఆ రోజా? కాదు సార్, నాకు కాదు, కేసీఆర్ కి బాగా క్లోజ్. ఇప్పుడు ఏమంటున్నావు మరి? వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏపీలో హోటల్స్ ఓపెన్ చేయటం, ఏది పిలిచినా పిలవపోయినా వెళ్ళటం. ఇలాగుందా లేకపోతే నీటి ఏనుగు లాగుందా? చూశారు కదా, ఆ కాలు జొత్తంటేనే ఏనుగు పాదం ఉన్నట్టు ఉన్నాయి. ఇటలీలో ఏం జరుగుతుందా, ఇటలీ ప్రజలు భయపడుతున్నారంట. అది పరిస్థితి. రాత్రే తలుచుకున్నా, అధికారంలో ఉంటే చక్కగా ఎవరిని పడితే వాళ్ళని ప్రెస్ మీట్ పెట్టి బూతులు తిట్టేసేది చక్కగాను. దరిద్రుడా,
ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజారా? అంటే ఓడిపోయిన తర్వాత నియోజకవర్గంలోనే కనబడట్లేదు, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండట్లా. బాధపడకండి, అర్థమైన ఎదవలు చూసుకోవడానికి 7 గొడవలు ఉన్నాడు కదా. కొన్ని రోజులు చెన్నై, కొన్ని రోజులు హైదరాబాదు, కొన్ని రోజులు జర్మనీ అని, ఇప్పుడేమో ఇటలీలో ప్రత్యక్షం అయిపోయింది. ఇట్ట తయారయ్యేనే మీరంతా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన